37 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. స్థానిక దానవాయిపేట ఐసీడీఎస్ రాజమండ్రి అర్బన్ ప్రాజెక్టు కార్యాలయం వద్దకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేరుకుని షోకాజ్ నోటీసులకు రిప్లై ఇచ్చారు. ఐసీడీఎస్ పీఓ కార్యాలయ సిబ్బంది పీఓ ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసులకు రిప్లై తీసుకోబోమని తిరస్కరించారు. దీంతో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిరీక్షించి ఇక చేసేది లేక ఐసీడీఎస్ కార్యాలయ గోడలకు షోకాజ్ నోటీసులకు రిప్లైలు అతికించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ అంగన్వాడీలకు షోకాజ్ నోటీసులు పంపించిన ఐసీడీఎస్ సిబ్బంది నోటీస్కి రిప్లై తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు. అన్ని జిల్లాలకు నోటీసులు రిప్లై తీసుకుంటూ ఉంటే రాజమండ్రి డివిజన్లో మాత్రం పీఓలు షోకాజ్ నోటీస్కి రిప్లై తీసుకోకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా, జిల్లా కమిటీ సభ్యులు బి పవన్, యూనియన్ రాజమండ్రి ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు కె శారద, జె సునీత, సెక్టర్ లీడర్లు ఎస్కే బషీర్, బి మరియమ్మ, ఎస్ రాధా, ప్రియాంక, సిహెచ్ దేవి, రాణి, జి శాంతకుమారి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. అయితే మేము వాళ్ళు గోళ్ళ కంటించి మేము లేకపోయినా సరే పక్కింటోళ్ళకి ఇచ్చి అలాగా షోకాజ్ నోటీసులు మాకు ఇచ్చారండి. అలా అయినా సరే మేము ఎంతో గౌరవంతో ఆఫీస్కి వచ్చి మేము రిప్లై ఇవ్వడం కోసం అవి తీసుకొని వచ్చామండి. అసలు స్టాఫ్ మాత్రం అందరూ ఉన్నారు కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేము అడిగిన ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చేస్తున్నారండి. అంతే తప్ప మళ్ళీ మేడం గారు కూడా వస్తున్నానని పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఉన్నాం కానీ రాలేదండి. రాకపోతే మా నాయకత్వం ద్వారాగా ఫోన్ చేస్తే మేడం గారు రిప్లై ఇచ్చారండి. మా దగ్గర ఏమనంటే తీసుకుంటామమ్మా, ఎందుకు తీసుకోము, మరి ఎక్కడ తీసుకోవట్లేదు కాబట్టి అన్నారు. దానికి రుజువు కూడా ఇచ్చామండి, పలానా ప్రాజెక్టులో తీసుకున్నారు అని. అయినా సరే మేడం గారు అయితే మాత్రం తీసుకోండి అని ఇచ్చేయండి అని మాకు చెప్పారు. కానీ పైకి వెళ్ళి ఆఫీస్లో స్టాఫ్కి ఇస్తుంటుంటే మళ్ళీ మేడం గారే ఫోన్ చేసి తీసుకోవద్దని చెప్పారు. మీకు ఒకలాగా మాకు ఒకలాగా చెప్తున్నారు కనుక మాకైతే మాత్రం మేము తీసుకోమని అన్నారండి. అందు గురించిగా మేము మరి రిప్లై ఎలా ఇవ్వాలనేది టైం లేదు. మేము ఇక్కడే గమ్ము పెట్టి ఇక్కడే గోల్డ్ కంటించే విధంగా మేము నిరసన తెలియజేసి సమాధానం ఇచ్చి కార్యక్రమం ముగిస్తున్నాం. 38 రోజులు అయ్యింది మేము సమ్మె మొదలుపెట్టి. ఇప్పుడు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు, ముందుకొచ్చి మాకు సమాధానం కూడా చెప్పలేదు. ఇంత పనికిమాలి రాజ్యాన్ని ఇదే చూడడం. కానీ కొంచెం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంగన్వాడీ టీచర్ల మీద కనీసం ఇంగిత జ్ఞానం, మా మీద దయ లేదు, దాక్షిణ్యం లేదు, ఏమీ లేదు. ఆయన అసలు ఎందుకంత ఇది కఠినంగా ప్రవర్తిస్తున్నాడో కూడా మాకు అర్థం కావట్లేదు. కనీసం ఇప్పటికి 38 రోజులు అయినా సరే సమ్మె విరమణించుకుందామని చెప్పేసి మేము ఏదో ఒక విషయం, మాకు జీతం పలానా ఇంత పెంచాము అని ఒక విషయాన్ని చెప్తే చాలని మేము ఎదురు చూస్తున్నాము. కానీ ఆయన జూన్లో పెంచుతాను, జూలైలో పెంచుతానని చెప్పేసి మాటే చెప్తున్నారు తప్ప ఇప్పుడు వచ్చి ఇంత పెంచుతామని చెప్పేసి జీతానికి తగ్గట్టు ఒక మాట కూడా ఆయన మాకేమీ చెప్పట్లేదు. కానీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు రోడ్డు మీద పడి పండుగలు, పబ్బాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదే చేసుకుంటున్నారు. ఇప్పుడు సంక్రాంతి కూడా రోడ్డు మీదే చేసుకున్నాం. ఇప్పుడు ఎందుకు వచ్చామంటే ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి షోకాజ్ నోటీస్ ఇచ్చారండి మా అందరికీను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చారు అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకిను. దానికి మేము ఆఫీస్కి వచ్చి దాన్ని రిప్లై ఇవ్వమని చెప్పేసి ఇద్దామని చెప్పేసి వచ్చాము. కానీ ఎవరిది కూడా తీసుకుంటలేదు. కొన్ని ఏరియాల్లో మాత్రం కొన్ని జిల్లాల్లో తీసుకుంటున్నారు. కానీ మా రాజమండ్రిలో మాత్రం అసలు షోకాజ్ నోటీస్ ఇచ్చేయడం తప్ప బోర్డులకు అంటించేసారు, ఇళ్ళకి వచ్చేసి అంటించేసారు, అన్నీ చేశారు. కానీ మా సిడిపో గారు కానీ సూపర్వైజర్లు కానీ ఎవరు కూడా మాకు ముందుకొచ్చి ఆ నోటీసులు ఏమీ తీసుకుంటలేదు. యూడీసీ గారు కూడా దీనికి అంగీకరించట్లేదు. కాబట్టి దానికి రిప్లై మేము ఏం చేస్తున్నామంటే గోళ్ళకు అంటించేసి మేము ఇచ్చినట్టు తెలియపరుస్తున్నాం. మా పరిస్థితి మేము ఇంతవరకు ఇలాగ ఉంది కాబట్టి మాకు ఏం చేయాలో కూడా తెలియక గోళ్ళకు అంటించేస్తున్నామండి.